అరే సురపంగ చందు, నువ్వు ఎన్ఎస్యుఐ యాదాద్రి ప్రధాన కార్యదర్శి ఉన్నవట. నువ్వు రేపు తెలంగాణలో ఎక్కడ తిరిగినా, నువ్వు ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో తిరిగినా కూడా నీ బట్టలు ఊడదీసి, నీ డ్రాయరు మొత్తం అన్నీ ఊడదీసి మరీ కొడతాంరా. నువ్వు ఎక్కడ కనబడ్డా బిడ్డ, నువ్వు బాపు కేసీఆర్ బొమ్మని టచ్ చేసినావు బిడ్డ, నీకు నిద్రలేని రాత్రులు ఏందో మేము చూపెడతాంరా. మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం అందరం సైనికుల లెక్కలో పనిచేసి నీ ఉన్న డ్రాయర్ కూడా ఉడవీకదాకా మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము. ఇక డ్రాయర్ ఉడవీక్తాము, అన్నీ వేసే ప్రయత్నం కూడా చేస్తాం రా. రే నీ సంగతి ఏందో మేము చూస్తాం రా. సురపంగ చందు, నువ్వేదో అనుకుంటున్నావు ప్రభుత్వం ఉన్నది కదా అని మేము విర్రవీగుతాం, మేము ఏదైనా చేస్తాం అనుకుంటున్నావు. ప్రభుత్వం ఉన్నది నీకు 4 ఏళ్ళే, ఆ 4 ఏళ్ళు ఉంటుందో పోతుందో కూడా డౌటే. ఇవాళ నీ ప్రభుత్వం ఉన్నదని నువ్వు విర్రవేగుతున్నావు. రేపు రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. రేపు నిన్ను ఊరూరు కేసీఆర్ బొమ్మను ముడితే ఎట్లుంటుందో ఊరూరు నీ డ్రాయర్ ఊడదీసి మరీ తిరిగిపిచ్చి కొట్టేదాకా మేము ప్రయత్నం చేస్తాంరా. నీ సంగతి ఏందో మేము చూసుకుంటాం సురపంగ చందు. అరే నీకే చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త సురపంగ చందు. ఎక్కడున్నా సరే అరే నిన్ను వెతికి నేను బయటకు తీసుకొచ్చి మరీ నీ గుద్దంతా వలగ దింగుతాంరా.